నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికాలోనే మరొక విమానం ప్రమాదానికి గురైంది, చాలా మంది చనిపోయారు అని చెప్పేసి అన్నారు. సో ఏంటి సార్, అంటే తరచూ ఎందుకు ఇంకా కూడా కంట్రోల్లోకి రావట్లేదు? సో అంటే ఏదైనా వెదర్ ఇష్యూసా, లేకపోతే విమానంలోనే లోపం ఉందా? అసలు ఏం జరిగింది సార్? ఎవరు ఏంటి అని? ముందుగా ఈ ప్రమాదం గురించి చెప్పుకొని తర్వాత అమెరికాలో ఎన్ని విమానాలు ప్రమాదానికి గురవుతుంటాయి, జనరల్గా వాటికి ఉన్న కారణాలు ఏంటనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే నిన్న మార్నింగ్ 10:06 నార్త్ కరోలినా అనే స్టేట్ ఉంది, అక్కడ స్టేట్స్విల్లీ రీజనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ప్రైవేట్ జెట్, ఇది మనకు తెలుసు బాగా డబ్బులున్న పీపుల్ ఈ మధ్యకాలంలో ప్రైవేట్ జెట్స్ అనేవి బాగా పెరిగాయి. అందరూ వాళ్ళ సొంత విమానాలు, కార్లు, మోటార్ బైక్స్ లాగా విమానాలు కూడా పెట్టుకుంటున్నారు. సో అది ఇండియాలో కూడా బాగా పెరిగింది మనకి. ఇంకా అమెరికాలో అంటే చాలామంది రిచ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. అలాగా గ్రెగ్ బిఫిల్ అని ఒక అతను ఉన్నాడు, 55 ఏళ్ళు ఆయనకి. అతను ఏంటంటే అమెరికాలోనే వెరీ ఫేమస్ కార్ రేసర్ అతను. నాస్కార్ అంటారు. నాస్కార్ అంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టాక్ కార్ ఆటో రేసింగ్ దాని పేరు. దాంట్లో ఈయన ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. అనేక అవార్డులు వచ్చాయి. దాదాపు 15 టైమ్స్ ఆయన విక్టరీస్ దాంట్లో నమోదయ్యాడు. రికార్డు క్రియేట్ చేశాడు ఆయన. అంటే 2-3 రకాల వేరియేషన్స్లో ఆయన చేసిన ఏకైక వ్యక్తిగా కూడా ఇదయ్యాడు. ఆయన 2016లో యాక్టివ్గా రిటైర్డ్ అయ్యారు, కానీ అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయనకి ఏంటంటే ప్రైవేట్గా ఒక విమాన సంస్థ కూడా ఉందన్నమాట. ఈ జెట్లని రెంట్లకి ఇచ్చే ఒక సంస్థ, జీబీ ఏవియేషన్ లీజింగ్ అనే ఒక సంస్థ ఉంది. తర్వాత ఆయన సొంతంగా ఆయన కూడా పైలట్, కూడా లైసెన్స్డ్ ప్రైవేట్ పైలట్ ప్లస్ హెలికాప్టర్ కూడా, ఆయన హెలికాప్టర్ని కూడా నడపడానికి ఆయనకి లైసెన్స్ ఉంది. సో ఆయన ఈ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్స్ కలిసి, ఇంకొంతమందిని ఫ్రెండ్స్ని కలిసి సరదాగా హాలిడే ఎంజాయ్ చేయడానికి బయలుదేరారు. ఎక్కడ ఈ స్టేట్స్విల్ రీజనల్ ఎయిర్పోర్ట్లో 10:06 అది గాల్లోకి లేచింది. అయితే 5 మైళ్ళకు వెళ్ళగానే అది వెనక్కి వచ్చేసింది స్పీడ్గా. వెనక్కి వచ్చి ఇక్కడ మళ్ళీ అదే సేమ్ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసింది. ఆ ల్యాండ్ అవుతున్న క్రమంలో ఏమైందో తెలియదు, కానీ ఫుల్గా అది జర్కింగ్ వచ్చేసి అటు ఇటు ఇదయ్యి చెట్లని ఢీకొట్టి అక్కడ ఉన్న వెహికల్స్ని ఢీకొట్టేసి అది క్రాష్ అయిపోయింది. ఆ క్రాష్లో మొత్తం అది బూడిదైపోయింది. దాంట్లో ఉన్న మొత్తం 7 మంది చనిపోయారు. ఇది ఇప్పుడు ఒక్కరు కూడా మిగలలేదు. మామూలుగా చిన్న జెట్లు ఇట్లా కూలిపోయినప్పుడు జనరల్గా ఎవరు మిగలరు, ఎందుకంటే అది మొత్తం ఫ్యూయల్ ఉంటుంది కదా, ఫైర్ ఇదైపోతుంది ఇమీడియట్గా. దీంట్లో 7 మందిలో ఎవరంటే వీళ్ళ భార్య క్రిస్టియన్ గ్రాస్ అని ఆమె వైఫ్, రైడర్ అని వీళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు, రైడర్ బిఫిల్ అనే 5 ఏళ్ల బాబు. ఈయనకి ముందు భార్యకు ఒక కూతురు ఉంది, ఎమ్మా బిఫిల్ అని, ఆ అమ్మాయి కూడా వెళ్తూనే ఉంది. అట్లాగే వీళ్ళ ఫ్రెండ్స్ డెన్నిస్ డాటన్ అండ్ జాక్ డాటన్ అని ఫాదర్ అండ్ సన్, వాళ్ళిద్దరు కూడా ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్స్. అట్లాగే గ్రేట్స్ వాట్స్వర్త్ అని ఇతను కూడా కార్ రేసర్, పాపులర్ కార్ రేసర్, వీళ్ళ ఫ్రెండే. సో వీళ్ళు అనమాట మొత్తం దాంట్లో ఉన్నది. ఈ గ్రెగ్ బిఫిల్ వచ్చి పాపులర్ కార్ రేసరే కాకుండా గ్రేట్ హ్యుమానిటేరియన్ కూడా. అతను అనేక సంస్థలకి డబ్బులు విరాళాలు ఇచ్చాడు. ముఖ్యంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, హరికేన్ హెలెన్ మొన్న 2024లో జరిగినప్పుడు కూడా బాధితులకి ఇతను ఎంతో సహాయం చేశాడనమాట. అట్లా ఇతనికి హ్యుమానిటేరియన్గా కూడా మంచి పేరుంది. సో ఎటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోవడం అనేది అమెరికన్లు బాగా కలిసివేసిన విషయం ఇది. ఎందుకంటే ఈయన కార్ రేసింగ్లో పాపులరే కాకుండా ప్రజలకి హెల్ప్ చేయడంలో కూడా ముందుండేవాడు. సో మొత్తం ఫ్యామిలీ అతనిది చనిపోయారు. ఫ్యామిలీనే చనిపోవడం అనేది దురదృష్టకరం. అయితే ఇది ఎందుకు జరిగింది ఏంటి అనే దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 2 రకాల సంస్థలు అమెరికాలో ఉండే 2 సంస్థలు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాయి. ఒకటి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ, FAI అనేది, ఇంకోటి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అని, ఇంకా NTSB అంటారు ఈ సంస్థ. ఈ 2 కూడా ఆల్రెడీ చేశాయి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ టైంలో 800 మీటర్ల ఆల్టిట్యూడ్, 800 ఫీట్ ఆల్టిట్యూడ్లకి వచ్చి
అక్కడ నుంచి బాగా లోలోకి వచ్చేసిన తర్వాత అది ల్యాండ్ అవ్వడానికి ట్రై చేయడం అనేది కనిపించింది అక్కడ దాంట్లో. దీంట్లో ఏంటంటే వెదర్ ఒకటి బాగాలేదంటున్నారు, లో క్లౌడ్స్ ఉన్నాయి, తర్వాత లైట్ రెయిన్ పడుతుంది, విజిబిలిటీ అనేది క్లియర్గా లేదు. మేబీ ఈ వెదర్ కండిషన్స్ వల్ల ఫ్లైట్ ముందుకు వెళ్ళలేదు అనుకొని మళ్ళీ రివర్స్ వచ్చి అక్కడ ల్యాండ్ అవ్వడానికి ట్రై చేశారు. ఆ ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు అది వీళ్ళ కంట్రోల్ లేకుండా పోయింది. ఎందుకంటే పైలట్ ఈయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, రేసింగ్ లో కూడా ఆయన ఎక్స్పర్ట్, ఆయనకి వీటితో నడపడం కూడా చాలా ఇష్టం. సో అందువల్ల ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇది మొన్ననే మనం మెక్సికోలో కూడా ఇలాగే బిజినెస్ ఫ్లైట్ కూలిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతున్నాయంటే ప్యాసింజర్ ఫ్లైట్స్ అంటే కమర్షియల్ ఏవియేషన్లో ఉండే ప్యాసింజర్ ఫ్లైట్స్ కంటే కూడా ఈ ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ కూలిపోతున్నాయి. మంది కూడా దుబాయ్లో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మంది కూడా కూలి మన పైలట్ కూడా చనిపోయాడు మొన్న ఆ మధ్య. సో మామూలుగా ఇప్పుడు అమెరికాలో ఏంటంటే నిజానికి ఈ ప్రత్యేకమైన జెట్ ఉంది కదా, దీని పేరు సెస్నా C550 అనమాట. ఇది బిజినెస్ ఫ్లైట్ అంటారు. ఇది జెట్. ఈ జెట్కి మంచి సేఫ్టీ రికార్డు ఉందండి. ఇవేమి మాటి కూలిపోయే ఫ్లైట్లు కాదు, వీటికి మంచి సేఫ్టీ రికార్డు అయితే ఉందంట. కానీ ఇది రేర్ అంట, ఇటువంటి జెట్స్ కూలిపోవడం రేర్ అని చెప్తున్నారు. అయితే మామూలుగా అమెరికాలో తీసుకుంటే మనకి సంవత్సరానికి 1200 నుంచి 1400 ఫ్లైట్లు కూలిపోతున్నాయి, క్రాష్ అవుతున్నాయి. ఇందులో ప్యాసింజర్ ఫ్లైట్లు తక్కువ ఉన్నాయి, 28 వరకు ఉన్నాయి, 28 నుంచి 30 ప్యాసింజర్ ఫ్లైట్లు కూలిపోతుంటే సంవత్సరానికి. మిగతా ఇట్లాంటివి నాన్ కమర్షియల్ ప్రైవేట్ జెట్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్లో ఉండే చిన్న జెట్స్ కావచ్చు, ఇవన్నీ నాన్ కమర్షియల్ నాన్ ప్యాసింజర్ ఫ్లైట్సే 1000 కూలిపోతున్నాయి సంవత్సరానికి. అంటే ఒకటి వాటి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, వాటి మ్యానుఫ్యాక్చరింగ్లో లోపాలు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, మెయింటెనెన్స్ లేకపోవడం. రెండోది ప్రైవేట్ పైలట్లకి ఇప్పుడు వీటిలో కమర్షియల్ పైలట్ల కంటే చాలా కండిషన్లో అవన్నీ ఉంటాయి, ఎవరిని సెలెక్ట్ చేయాలి. ఈ మధ్య మన గొడవలంతా కూడా అదే కదా, మన ఏవియేషన్ ఇండిగోకి సంబంధించి ఎందుకు రూల్స్ పెట్టారు కాబట్టి. ఇక్కడ ప్రైవేట్ వచ్చేసరికి మనం ఎట్లాగే ప్రైవేట్ డ్రైవర్లను పెట్టుకుంటాము, వాళ్ళు కూడా పైలట్లను ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటారు. వాడు ప్రాపర్గా ఉన్నాడా లేదా తెలియదు, ఒక్కోసారి కక్కుర్తికి వెళ్ళొచ్చు, డబ్బులు వాడికి తక్కువ అయితే వీడిని పెట్టుకుందాం అనుకోవచ్చు. మామూలుగా మన కార్ డ్రైవర్లు బస్సు డ్రైవర్లు ఎలాగా అయితే సేఫ్టీ ప్రోటోకాల్స్ సరిగా ఫాలో కాకపోవడం, అట్లాగే వెదర్ ప్రోటోకాల్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, వాళ్ళకేదో అవసరాలు ఉంటాయి వెళ్ళాలని, సో వెళ్ళిపోదాం అనుకోవడం, ఇట్లా రకరకాల కారణాలు. అందువల్లే ఈ రంగంలో ఉండే అంటే నాన్ కమర్షియల్ నాన్ ప్యాసింజర్ ఫ్లైట్స్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అమెరికాలో కూడా, దాదాపు 1000 వరకు ఈ సంవత్సరానికి. ఇప్పుడు 2024లో తీసుకుంటే 1415 ఫ్లైట్స్ క్రాష్ అయినాయి, చాలా ఎక్కువ. 2025 నవంబర్ 5 వరకు 1012 అయినాయి. అంటే ఇది కూడా డిసెంబర్ అంతా కలుపుకుంటే ఇది కూడా 1200 1300 అయ్యే అవకాశం ఉంది. అంటే సంవత్సరానికి 1200 నుంచి 1400 ఫ్లైట్స్ అమెరికాలో మాత్రమే కూలుతున్నాయన్నమాట. దీని మీద రకరకాలుగా వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు, కానీ ఒక భయభ్రాంత పరిస్థితి అయితే జనాల్లో ప్యాసింజర్లో ఉంది. ఎందుకంటే ఈ మధ్య బాగా వింటున్నాం ఎక్కువగా మనం, అంటే సేఫ్టీ చెకింగ్ కూడా, మెయింటెనెన్స్, దాని అదే ఒక కార్పొరేట్ గ్రీడ్, సేఫ్టీ కంటే కూడా ప్రాఫిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇలాగా ఉన్నాయి. గవర్నమెంట్స్ కూడా కార్పొరేట్కి సరెండర్ అవ్వడం మనం చూసాం. ఎందుకంటే మోనోపలి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపు 64-65% ఇండిగోనే ఉంది మనకి మోనోపలి. కాబట్టి అతను బెదిరించే శక్తి వాళ్ళకు ఉంటుంది. నీ రూల్స్ నేను ఫాలో కానని 1 year వరకు కూడా అతను ఫాలో కాలేదు వాళ్ళు. సో అందువల్ల ఏముందంటే గవర్నమెంట్ కంట్రోల్లో లేకపోతే కార్పొరేట్లకు వదిలేస్తే, ఫ్రీడమ్ కంప్లీట్గా ఇస్తే వాళ్ళు గ్రీడ్ ప్రధానం, ప్రాఫిట్ ప్రధానంగా ఉంటుంది తప్ప సేఫ్టీ ప్రధానంగా ఉండదు. సేఫ్టీ సెంట్రిక్ అప్రోచ్ ఉండదు, ప్రాఫిట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. దానివల్ల ప్రజల ప్రాణాలతో వీళ్ళు మనకి ఇక్కడ బస్సులు ఎలాగా కావేరీ బస్సులు సేమ్ ఈ స్థాయిలో జరగదు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది అనివార్యంగా అయిపోయింది. కానీ ప్రైవేటైజేషన్లో కూడా కంప్లీట్ మోనోపలి ఇచ్చేస్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు.
సో మరి చూడాలి సార్. అంటే ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. యా కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ఏదైనా లేపితే తప్ప దాని మీద అవును. ఇష్యూ రైజ్ అవ్వదు.